ఇప్పుడు ఇది వాస్తవంగా పెద్ద సబ్జెక్ట్. ఈ భూ యాజమాన్య హక్కులకు సంబంధించి తరతరాల నుండి ఆ హక్కులు పరిరక్షింపబడే విధంగా అది ఏ విధంగా సంక్రమించింది, అంటే యాజమాన్యపు హక్కులు పొందటానికి అది ఏ విధంగా సంక్రమించింది, అది భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఆ యాజమాన్యపు హక్కులు రూపొందింపబడే విధంగా ఈ ల్యాండ్ రెవెన్యూ లాస్ ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు నైజాం పాలన నుండి కూడా ఈ రెవెన్యూ లాస్ ఏది రూపొందించుకోవటము, ఎప్పటికప్పుడు వాటి కొంత మార్పులు చేకూరుతూ ఏదైతుందో సరి చేస్తూ ముందుకు పోతున్నాం. మన గతంలో ఖాసా పహానీ 54, 55 అనుకుంటే అంటే 54, 55 ఖాసా పహానీ కంటే ముందు కూడా ఆ భూమి స్వభావం అది ప్రభుత్వ భూమి లేక పట్టా భూమి ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా మన రెవెన్యూ రికార్డ్స్ అన్ని అందుబాటులో ఉంటుంది. తదుపరి కాలంలో ఇవాళ చౌఫస్లా కానివ్వండి, టీపన్ కానివ్వండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాస్తు వివరాలను కూడా నమోదు చేయటం, ఇవన్నీ కూడా మన రెవెన్యూ చట్టాల్లో మనం గమనించమని చెప్పండి. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి 2017-18లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ చట్టాలను సరళీకృతం చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో ఈ 2018లో ఏదైతుందో మనకు కొత్తగా పట్టేదారు పాస్బుక్ జారీ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్నటువంటి యొక్క యాజమాన్య హక్కులను పరిగణలోకి తీసుకుంటూ ఈ నూతన పట్టేదారు పాస్బుక్ రూపొందించి మరి పబ్లిక్ చేయడం జరిగింది. ఈ నూతన పట్టేదారు పాస్బుక్ల తయారీలో ఏదైతుందో వీళ్ళ గతం నుండి ఉన్నటువంటి యొక్క యాజమాన్యపు హక్కులను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సందర్భాలలో కొనుగోలు భూములకు ఏదైతుందో అనువంశికము, వారసత్వం అని చెప్పిన పేరు. ఇక్కడ కొనుగోలు అంటే ఏమవుతుంది, ఆ భూమి కొనుగోలు చేసినటువంటి యజమానికే పూర్తి హక్కులు ఉంటాయి. అది అనువంశికమైనట్టయితే వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కాబట్టి హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా ఇవాళ దాని మళ్ళీ హక్కుదారులను నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇదో పట్టా భూములను ఏదైతుందో అసైన్ భూములుగా కొన్ని సందర్భాలలో పేర్కొనటం, ఈ అసైన్ భూములుగా పేర్కొనడంతో ఏదైతుందో ఆ భూములను ఏ విధంగా మార్పులు చేకూరు చేస్తానికి వీలుండదు. అసైన్ ల్యాండ్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఏ విధంగా పట్టా భూములు ఏదైతుందో ఆ భూ యజమాని పూర్తి హక్కులు కలిగి విక్రయించుకునేటువంటి అవకాశం ఉంటుందో అసైన్ ల్యాండ్స్లో ఆ హక్కులు లేవు. ఈ పట్టా భూములకి ఏదైతుందో అసైన్ ల్యాండ్స్గా కొన్ని పేర్కొనడము, ఈ విధంగా పొరపాటు దొరకడం జరిగింది. గత సంవత్సరం ఏదైతుందో ఐ థింక్ అబౌట్ ఇయర్ బ్యాక్ లాస్ట్ జూన్లో బడ్జెట్ను 400 కోట్లు కేటాయింపు చేస్తున్నామని చెప్పి అన్నాడే.
400 కోట్లు కేటాయింపు చేస్తున్నారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ అక్షాంశ రేఖాంశాలకు అనుగుణంగా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్కు అనుగుణంగా ఏ యజమాని హద్దులైనా కానీ ఆయనకు ఉండేటువంటి ఒక ఎక్స్టెంట్తో కొలతలు చేసి నిర్ధారణ చేసి మీరు హద్దులు నిర్ణయిస్తాము ఉన్నట్టయితే ఇక అప్రోచ్ రిపోర్ట్. ఇప్పుడు ఇంతవరకు ఏముండేని ఎంఆర్ఓ మీద ఆర్డీఓ గారి మీద జాయింట్ కలెక్టర్ మీద ఏదైతుందో కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ లేక కోర్టు అల్టిమేట్ ఫైనల్ కోర్టు పోయే ముందు, ఎందుకంటే కోర్టు పోతే ఏదైతుందో అది సంవత్సరాల తరబడి అంశం సాగదీసే అవకాశం ఉంటుంది కోర్టు పోతే. కాబట్టి మీరు రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి. ముప్పై 33 జిల్లాలు ఉన్నాయి, 33 కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి. చేసి ఏదైతుందో ఈ వాద ప్రతివాదనలు వివాదాలు ఏదైతుందో పరిశీలించి పర్సన్ ఎవరు ఉంటాయి కోర్టు పోతారు. దానికి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరిస్తున్నందుకు, ఆయన రెవెన్యూ అధికార యంత్రాంగం యొక్క తప్పిదాలు, నిర్లప్తత, నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. అన్లెస్ మళ్ళా రెవెన్యూ సదస్సులు నిర్వహింపజేసి మళ్ళీ రైతులకు ఒక అవకాశం ఇస్తేనే కానీ సమస్యలు కొలికచ్చేటట్టు లేవు. నేనేమన్నాడు, విఆర్ఓలు తొలగించేసిన మొత్తం ఇతరులు అందరూ సత్యవంతులు అన్నాడా? పాపం విఆర్ఓలు ఏం సత్యవంతులు మిగిలి ఉన్నాడు. ఇప్పుడు ఆ సత్యవంతుల చేతిలోనే ఇప్పుడు ఇవన్నీ జరిగినది. మళ్ళా ఇప్పటికైనా భేషజాలకు పోకండి. ఇప్పుడు ఏమైపోయిందనంటే మీరు కొన్ని ఆప్షన్స్ ఇచ్చిన రెవెన్యూ కరెక్షన్ ఎర్రర్స్ ఈ పరిధిలో వచ్చేటువంటి ఒక ఈ రెవెన్యూ ఆప్షన్స్ పరిధిలో వచ్చేటువంటి అంశాలు కూడా పరిష్కరింపబడతలేవు. మీరు ఎందుకు చెప్తారో పర్సనల్ హియరింగ్ ఇవ్వాలని చెప్పారంటే, మీరు ఏ ఆప్షన్స్ ఇచ్చిందో ఇప్పుడు ఏదైతే 90% ఆఫ్ ఎర్రర్స్ ప్రభుత్వ పరంగా ఎక్స్టెంట్ వేరియేషనే కానీ లేక ప్రోబిటరీ లిస్టులో నమోదు చేయబడటమే కానీ, పట్టా భూములు ప్రభుత్వ భూములు పేర్కొనబడటమే కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మీరు ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఆప్షన్స్ ఇవ్వబడి కూడా మీరు పరిష్కరింపబడటం లేదు. కాబట్టి ఏదైతుందో మీరు ఏ రెవెన్యూ సంస్థతో నేను పరిష్కారం నేను చేయగలుగుతా అని చెప్పి భావిస్తుందో నేను సంతోషం వెల్కమ్ చేస్తూ దీనికి పర్సనల్ హియరింగ్ చేసి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఏదైతుందో రెవెన్యూ కోర్ట్స్ స్థాపించారు. అప్పుడు మాత్రం సమస్య పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మీరు వాస్తవాలను గ్రహించి మీ వైఫల్యాలను అంగీకరిస్తున్నందుకు సంతోషం. ఇప్పటికీ కొన్ని సందర్భాలలో ఏదైతుందో ఈ పొరపాటు జరగడం మానవ సహజం. ఇదేదో ధరణి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఆ ధరణిలో ఎక్స్పెరిమెంట్ ఏదైతుందో నిన్నటి దాకా మీరు భేషజాలకు వేయండి, ఇదేదో ఎక్కడ లేని కనుగొన్నా అని చెప్పిన వాళ్ళు ధరణి యొక్క లోపాల పుట్ట ఇప్పుడు బయటకు వచ్చింది. ధరణి లోపాల పుట్ట ఇలా బయటకు వచ్చింది. వీళ్ళ ఆశ్చర్య విషయం ఏంటంటే మీరు ఖాసార్గానా తీసి తొలగించాలంటే ఏందో నాకు తెలియదు అని మరి నాకు అర్థం కాదే. ఆ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎట్లా దానికి ఆమోద ముద్ర వేస్తూ నాకు అర్థం కావడం లేదు. ఇలా సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతుందో అడ్వర్స్ పొసెషన్ అనేది ఒక చట్టం ఉన్నది. వన్ మస్ట్ నో ఇట్. అడ్వర్స్ పొసెషన్ మీకు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. ఎవరైనా భూ యజమానికి హక్కులకు భిన్నంగా
12 సంవత్సరాలు కంటిన్యూస్గా గట్ట కబ్జాలో అధీనంలో ఉన్నట్టయితే యాజమాన్య హక్కులు అనేవి పట్టేదారుని తొలగించబడి కాస్కారకం. ఇది సిపిసి అడ్వాన్స్ ప్రొసీజర్. ఈ మరి సిపిసిని కూడా మారుస్తున్నారా? సిపిసిని కూడా మారుస్తున్నారా? మరి మీ అడ్వకేట్ జనరల్ యొక్క ఒపీనియన్ తీసుకున్నారా? కాస్కర్ గానం తొలగించడం ఇది ఆశ్చర్యకరం ఉందని చెప్పి అంటున్నాను నేను. నువ్వు అదేంటి, నువ్వు రైతు బంధు ఎవరికి ఇస్తావు నీ ఇష్టం, కానీ కాస్కర్ గానం తొలగిస్తా అంటే ఏమన్నట్టే. ఇప్పుడు అన్నదమ్ములో పంచాయతీ ఉంటుందా? నేను పెద్దోడు, నా పెద్ద భూమి వచ్చింది, మేము నలుగురు మంచుకున్నాం, నలుగురు 4 వాళ్ళు సాగు చేసుకుంటున్నాం, నా పేరిట పట్టా ఉంది, నా ఒక్కరి పేరిట కొనసాగుతుంది, వాడు తమ్ముడు సాగు చేసుకుంటున్నా కానీ అల్టిమేట్గా నేను ఒక్కరిని అనుభవిస్తున్నా కాబట్టి నా పేరే కొనసాగుతుంది కాబట్టి నా తమ్ములకు దీంట్లో వాటా లేదంటే గ్రామాలలో ఏంటి పరిస్థితి? అని పెద్దోళ్ళ పేరు భూమి ఉంటుంది చెప్పంటున్నాను నేను. పెద్దోళ్ళ పేరు భూమి ఉంటుంది అంటున్నాను నేను. మొన్నటి దాకా మా జగ్త్యాల ఇల్లు, మా ఊళ్ళో ఇల్లు నా పేరిట ఉండే, నీ ఇంటికి పెద్దోళ్ళు కాబట్టి ఆ పేరిట వచ్చింది, మా తమ్ముడు కాకుండా చెప్తా అదే. కాబట్టి ఏదైతుందో ఈ కబ్జా కాలం, పొసెషన్ కాలం, ఖాస్కార్ కాలం, ఇట్ మస్ట్ బి కంటిన్యూడ్. ఎందుకంటే దినం దగ్గర పడ్డ కొద్దీ అన్ని కొద్దిగా వీటిని మళ్ళీ ఎట్లా ప్రజానీకాన్ని రస్తాలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ఆడింది ఆట, పాడింది పాట నడిచింది, దినం దగ్గర పడ్డది, వాస్తవంలో గ్రహిస్తున్నారు. ఏదో చేయాలని చెప్పినటువంటి ఒక దాంట్లో కనీసం ఏదైనా మంచి చేయండి అని చెప్పండి. థ్యాంక్ యూ.